షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. తెలంగాణలో పెద్దగా అవసరం లేదు, ఇక్కడే చాలా మంది నాయకులు ఉన్నారు. ఏంటది చిట్టి మిరపకాయ అస్సాంలో ఉంది, నోట్లో పెట్టుకుంటే 10 రోజులు గెలగెలగెలగలు కొట్టుకోవాలి. అటువంటి మిరపకాయ రేవంత్ ఉండగా ఇంకా ఎంతోమంది ఉన్నారు ఆయనకి తోడుగా. పెద్ద పెద్ద నాయకులు మొత్తం కావచ్చు, బట్టి కావచ్చు, ఇంకా మా కోమటిరెడ్డి, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి మరి రేపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఫోకస్ చేసి, ఎందుకంటే కాంగ్రెస్ యాజ్ ఇట్ ఈస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్గా మారిపోయింది. వాళ్ళ షేర్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి వచ్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ డెఫినెట్గా పుంజుకుంటుంది. అక్కడికి కాంగ్రెస్ కాస్త గలగలలాడితే 1% ఉన్న ఓటు 7-8% పెంచుకోవటం పెద్ద కష్టం కాదు. పెరిగే ఒక్కొక్క శాతం ఒక్కొక్క సమ్మెటి పోటు అవుతుంది నా ప్రస్తుత పార్టీకి. కాంగ్రెస్ సీరియస్గా, డెఫినెట్గా దే విల్ బి వెరీ సీరియస్లీ వర్కింగ్ ఇన్ ఆంధ్ర, అందులో డౌట్ లేదు. ఆ పార్టీనే కబ్జా చేశాడు తండ్రి పేరు అడ్డం పెట్టుకుని నా ప్రస్తుత నాయకుడు. సో కాబట్టి రేపు ఫలితాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ఏంటది జింత తక తక జింత తత్త మా ఒకటి చాప్టర్ క్లోజ్ అని సవినయంగా మనవి చేస్తూ డీటెయిల్డ్గా ఇక్కడ ఎలా జరిగితే అక్కడ ఎలా జరగవచ్చు అనే దాని మీద అక్కడ మాట్లాడుకుందాం. బట్ వ్యక్తిగతంగా చంద్రశేఖరరావు గారు అంటే నాకు అత్యంత గౌరవం, అభిమానం. పార్టీలు ఓకే, అది ప్రజలు ప్రజాభీష్టాలు, అది వేరే విషయం. నథింగ్ పర్సనల్. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు నథింగ్ పర్సనల్. సర్వే ఫలితాలు నిజమైతే ఇదే సర్వే ఫలితాన్ని మించిన అంటే ట్రేస్లో కూడా లేకుండా ఇప్పుడున్న నా ప్రస్తుత పార్టీ అవటం ఖాయం. అది నిజమా కదా అన్నది రేపు మాట్లాడేసుకుందాం. థ్యాంక్ యూ.